రొయ్యల్ని మరోసారి కొంచెం పసుపు నిమ్మరసం వేసి బాగా కలుపుకుని ఒక్కసారి కడిగేసుకున్నాం అనుకోండి, రొయ్యలు నీటి వాసన లేకుండా రొయ్యలు బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రొయ్యలు వేసి ఆయించుకుందామండి. రొయ్యలు ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే రొయ్యలో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటది. చూసారు కదండి, ఇవన్నీ నీరంతా మనకి దగ్గర అయిపోయి ఆవిరైపోవాలి. అలా అవడం వల్ల ఏమవుతుందంటే మనకి రొయ్యలు సగం ఉడికిపోతాయండి. ఎక్కడితో సగం కూర అయిపోయినట్టే. ఇంకేముంది, ఇక తాలింపే. గదిలో మదిలో ఎదలో